Hello everyone, welcome to VK Murthy Educational Topics. Today I am going to tell what are homophones. What exactly homophones are. Homophones ante ento ee roju manam telusukundam. Actually there are two words in this word, homophones. Homophone. Homo means same. Phone means sound. So the word which has same sound is called homophone. Not only same sound. See what is the definition. The words that have same sound. Sound means pronunciation. The words that have same pronunciation but different in spelling and meaning. The words that have same pronunciation but different in spelling and meaning are called homophones. Phone అంటే సౌండ్, హోమో మీన్స్ సేమ్ సౌండ్ ఉంటుంది కానీ స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉంటుంది, దాని యొక్క మీనింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. దోస్ వర్డ్స్ ఆర్ కాల్డ్ homophones. Let's see the examples. Sun, sun, right, right, I, not, no, no, to, see, peace, peace, buy, none. These are all pronouncing in the same sound. Sun, same pronunciation, but observe these two words, sun, son, sun. Spelling is different, meaning also different. Son means koduku. Son ante koduku leda kumarudu. Sun means suryudu. There is a lot of difference between these two words. Sun ante nemo koduku, male child. Sun means sun means suryudu. Right means the word we use to say right or wrong or left or right. This right means ఈ రైట్ అంటే ఏంటి, రాయడం. ఇదేమో మనం తప్ప ఒప్ప అని చెప్పడానికి యూజ్ చేస్తాము, లెఫ్ట్ ఆ రైట్ అని చెప్పడానికి యూజ్ చేస్తాము. బట్ దిస్ వర్డ్ ఈజ్ యూజ్డ్ టు సే రైట్, అంటే రాయడానికి మనము యూజ్ చేసేది, రాయడం అని చెప్పడానికి యూజ్ చేసేటువంటి వర్డ్. నెక్స్ట్ ఐ. వెన్ యూ రైట్ ఐ ఇన్ క్యాపిటల్ లెటర్స్, ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఆల్ఫాబెట్. ఇది క్యాపిటల్ లెటర్లో రాసినప్పుడు అది ఆల్ఫాబెట్ కాదు, నేను అనే మీనింగ్ని ఇస్తుంది. సో ఇట్స్ ఏ వర్డ్, సింగిల్ లెటర్ వర్డ్, 1 letter వర్డ్. ఐ మీన్స్ కన్ను, ఈ ఐ మీన్స్ నేను. సో దెర్ ఈస్ ఏ డిఫరెన్స్ ఇన్ స్పెల్లింగ్ అండ్ మీనింగ్. నాట్ అంటే లేదు, కాదు. ఎన్ఓటి నాట్ అంటే ముడి వేయడము, కట్టడము, లేదా ముడిని కూడా నాట్ అని అంటాము. నో అంటే లేదు, కాదు, చేయను, ఇట్లాంటివన్నీ కూడా నెగటివ్ ఎక్స్ప్రెషన్ అనమాట. KNOW నో అంటే తెలుసు, ఐ నో, ఐ డోంట్ నో, నాకు తెలుసు అని చెప్పడానికి యూజ్ చేసే వర్డ్ నో. టూ మీన్స్ దిస్ ఈజ్ అ నంబర్ 2. బట్ TO2 మీన్స్ ఎక్కడికైనా వెళ్ళడానికి, ఎక్కడికైనా రమ్మనడానికి చెప్పేటప్పుడు మనము ఈ టు అనే ప్రిపోజిషన్ యూజ్ ఐ ఆమ్ గోయింగ్ టు, కమ్ టు మీ, ఐఎమ్ గోయింగ్ టు దేర్, ఐఎమ్ గోయింగ్ టు హిమ్ అంటే ఇక్కడికి రా, అక్కడికి వెళ్ళు. కీ అనేది విభక్తి ప్రత్యయాలు ఉంటాయి తెలుగులో, ఆ కీకు అనే దానికి అది చెప్పేటప్పుడు లేదా అది రాసేటప్పుడు ఈ టు అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. ఈ టు అంటే ఇది నంబర్ని తెలియజేస్తుంది. సి మీన్స్ సముద్రం, SEC మీన్స్ చూడడం, V1 వర్బ్ 1. పీస్ అంటే a bit
స్మాల్ బిట్, ఇది ఒక ముక్క. పీస్ అంటే ఒక చిన్న ముక్కను, బిట్ని మనము పీస్ అంటాం. ఇది పిఈఎస్ఈ, పీస్ మీన్స్ శాంతి. బై, దీస్ ఆర్ ఆల్సో డిఫరెంట్ ఇన్ స్పెల్లింగ్ అండ్ డిఫరెంట్ ఇన్ మీనింగ్. బై మీన్స్ కొనడం. BYE బై మీన్స్ వీడుకోలు చెప్పడం. టాటా బై అని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చెప్తాం కదా, దట్ ఈస్ BYE బై. నన్, NONE, నన్ అంటే ఏమీ లేదు, నథింగ్ ఈజ్ దేర్ అని అర్థం. NUN మీన్స్ నన్ అంటే అ ఫీమేల్ హూ సాక్రిఫైస్ హర్ లైఫ్ ఫర్ రిలీజియస్ ఆర్ గాడ్. కొన్ని టెంపుల్స్లో కానీ లేదా ఎక్కువగా చర్చిల్లో నన్స్ని మనం చూస్తుంటాం. క్రిస్టియానిటీలో ఉంటుంది నన్ అనేది. ఒక స్త్రీ తన లైఫ్ మొత్తాన్ని ఒక జీసస్ కోసము డెడికేట్ చేయడం అనమాట. షీ వోంట్ మ్యారీ, వాళ్ళు పెళ్లి చేసుకోకుండా తన లైఫ్ మొత్తము ఆ దేవుడి సేవలకనే యూజ్ చేస్తారనమాట. వాళ్ళని మనం నన్స్ అని అంటాము. నన్. సో ద వర్డ్స్ విచ్ హ్యావ్ సేమ్ స్పెల్లింగ్, which have same sound means pronunciation but different in spelling and meaning are called homophones. Homophones అంటే సేమ్ సౌండ్ ఉంటుంది కానీ స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉంటుంది, మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. అట్లాంటి వర్డ్స్ని మనము హోమోఫోన్స్ అని పిలుస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.